హాయ్ అండి. ఈరోజు చాలా ఈజీగా ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు అనేదైతే ప్రతి ఒక్కరికి చాలా సులువుగా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక సూత్రం అయితే ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే పి ఇంటూ ఆర్ ఇంటూ 1 + ఆర్ పవర్ ఆఫ్ టీ బై 1 + ఆర్ పవర్ ఆఫ్ టీ మైనస్ 1. ఈ ప్రిన్సిపల్స్‌తో మనం ఈఎంఐ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, అసలు అమౌంటు, ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ రేటు, టీ అంటే టైం అంటే కాలము. ఇక్కడ రూ. 1,00,000కు 12% ఇంట్రెస్ట్‌తో 12 నెలలకు ఈఎంఐ నెలకు ఎంత కట్టాలి అనేదైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ పి అంటే అసలు రూ. 1,00,000, ఆర్ వడ్డీ రేటు 12%. అంటే ఇక్కడ ఇయర్లీ క్యాలిక్యులేషన్ చేస్తారు ఫ్రెండ్స్. మనం నెలకు ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 12/12 అంటే = 1 - 1/100 చేస్తే 0.01 అనేది మనకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దీని వాల్యూ ఇంట్రెస్ట్ రేట్ వాల్యూ ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 12% అయితే 12/12, అదే 24% అయితే 24/12. అట్లా ఈ వాల్యూ అయితే మారుతుంది పర్సెంటేజ్‌ని బట్టి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాల్యూస్ అయితే అప్లై చేస్తాం మన ప్రిన్సిపల్‌లో. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, అసలు రూ. 1,00,000 ఇంటూ వడ్డీ రేటు 0.01 ఇంటూ 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ 0.01 పవర్ ఆఫ్ టీ అంటే కాలం 1 ఇయర్ 12 మంత్స్. సేమ్ ఇది కూడా 1 ప్లస్ 0.01 ఇంట్రెస్ట్ రేటు పవర్ ఆఫ్ 12 కాలం -1. ఇది ఈ వాల్యూస్ మనం ప్రిన్సిపల్‌లో ఇంప్లిమెంట్ చేసాము. తర్వాత ఇక్కడ 1,00,000 ఇంటూ 0.01ని ఇంటూ చేస్తే 2 జీరోస్ అంటే 0.1 తర్వాత వస్తుంది కాబట్టి ఇక్కడ 2 సున్నాలు వెళ్ళిపోతాయి మనకి. కాబట్టి 1000 దీని వాల్యూ ఇంటూ 1 ప్లస్ 0.01 పవర్ ఆఫ్ 12 అంటే మనం క్యాలిక్యులేటర్లో అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాలిక్యులేషను ఫోన్ హారిజాంటల్‌గా మనం తిప్పినట్లయితే వైఎక్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మనకు పవర్ ఆఫ్‌కి. అందులో 1 ప్లస్ 0.01 వైఎక్స్ క్లిక్ చేసిన తర్వాత పవర్ 12 అనేది ఎంటర్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ 1.1268. కింద కూడా సేమ్ ఫ్రెండ్స్ 1.1268 వస్తుంది. ఇక్కడ -1 అనేది మనం ఎంటర్ చేస్తాము. తర్వాత 1000 ఇంటూ 1.1268, ఇక్కడ -1 తీసేసినప్పుడు 0.1268 అయితే వాల్యూ వస్తుంది. అప్పుడు 1.1268 డివైడెడ్ బై 0.1268 డివైడ్ చేసినప్పుడు 8.8864 అయితే మనకు వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఈ 8.8864ని 1000తో మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు మనకు 8,886 రూపీస్ అయితే 0.4 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఎగ్జామ్షన్. 8886 అంటే 8,886 రూపీస్ అయితే మనకు ఎవ్రీ మంత్ ఈఎంఐ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 12 మంత్స్. ఇది ఈఎంఐ మంత్లీ ఈఎంఐ వచ్చేసి 8,886 రూపీస్. అది మనం 12 మంత్స్‌కి మనం క్యాలిక్యులేషన్ చేస్తే 1,06,632 అంటే ఎక్సెస్ అమౌంట్ మనకు వడ్డీ మనకి 12 నెలల లక్షకి ఈఎంఐలో 6,630 రూపీస్ 32 రూపీస్ అయితే మనకు ఇంట్రెస్ట్ ఎక్సెస్ అయితే కట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈఎంఐ క్యాలిక్యులేషను. ఎంత అమౌంట్ అయినా సరే, ఎన్ని రోజులకైనా, ఎంత కాలమైనా సరే ఈ ప్రిన్సిపల్స్ అయితే మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు క్లియర్‌గా మనకు ఈఎంఐ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి మన వీడియోలో చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అయితే షేర్ చేస్తూ ఉంటాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. ఈఎంఐ క్యాలిక్యులేషన్ చాలామందికి అయితే తెలియదు ఎలా చేస్తారో. సో ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ మచ్.